పాత బస్తీలో ఆదివారం జరిగిన సివియర్ ఫైర్ యాక్సిడెంట్లో దాదాపు 17 మంది చనిపోయారు. వాళ్ళల్లో ఓ ముగ్గురు మంటల్లో సజీవ దహనమైతే 14 మంది పొగ మంటల్లో ఇరుక్కుపోయి ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా సీరియస్ ఇంజురీ అయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నా ఈ ప్రమాదం వెనక అంతకంటే పెద్ద కారణమే ఉంది. ఆ కారణం మనందరి కళ్ళ ముందే ఉన్నా అదే కారణం వల్ల ఇంతకుముందు కూడా ఇంతకంటే దారుణమైన ప్రమాదాలు జరిగినా ఇక ముందు కూడా ఖచ్చితంగా జరుగుతాయని అర్థమవుతున్నా ప్రభుత్వాలు ప్రజలు అధికారులు అందరూ దాన్ని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేస్తూ ఏదో యాక్సిడెంట్ జరిగినప్పుడు మాత్రం హడావుడి చేసి సర్దేస్తున్నారు. అయితే ఆ కారణం ఏంటి? పోయిన ప్రాణాలకి పోబోతున్న ప్రాణాలకి బాధ్యత అధికారులు ప్రభుత్వాలు తీసుకుంటాయా? భాగ్యనగరం నడిబొడ్డులో ఉండే పాత బస్తీలోని చార్మినార్ సెంటర్లో ఉన్న G+2 బిల్డింగ్ గుల్జర్ హౌస్ ఆదివారం ఉన్నట్లుండి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నిద్రపోతున్న వాళ్ళు లేచి ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థమయ్యే లోపే ఓ ముగ్గురు సజీవ దహనమయ్యారు. బిల్డింగ్ అంతా పొగ మంటలతో నిండిపోవడంతో దాదాపు 20 నుండి 30 మంది గాయపడ్డారు. హాస్పిటల్కి తెచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే లోపు ఇంకో 14 మంది చనిపోయారు. అయితే ఇదంతా జరగడానికి కారణం షార్ట్ సర్క్యూట్ అని అధికారులు తేల్చారు. అయితే ఆ షార్ట్ సర్క్యూట్కి కారణం ఏంటి? గుల్జర్ హౌస్ బిల్డింగ్ G+2 టైప్లో కట్టిన బిల్డింగ్. కానీ ఆ టైంలో పై ఫ్లోర్కి వెళ్ళడానికి రావడానికి ఒక్కటే దారి, అది కూడా చాలా ఇరుగ్గా ఉంటుంది. అయితే అసలు ఇంత ఇరుగ్గా దారి ఉండి డేంజర్గా ఉన్న బిల్డింగ్ని అధికారులు మాత్రం వాళ్ళకు అసలు సంబంధం లేనట్లే ఉంటారు. దానికి తోడు బిల్డింగ్కి ఆనుకొని కరెంట్ పోల్స్ ఉంటాయి. వాటి వైర్లన్నీ ఇంటి గోడలకు తాకుతూ చేతికి అందేంత దూరంలో వేలాడుతూ ఉంటాయి. కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కనీసం పట్టించుకోదు. ఇక్కడ జస్ట్ అధికారులదే కాదు, జనాలు కూడా తక్కువేం కాదు. కర్మకాలి ఎవరైనా అధికారి వచ్చి అమ్మా బాబు మీ ఇల్లు రూల్స్కి వ్యతిరేకంగా కట్టారు, ఆ కాలంలో అంటే సరిపోయింది, కానీ ఇప్పుడున్న సేఫ్టీ మెజర్స్కి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కరెక్ట్ కాదు అంటే ఆ ఆఫీసర్ని చుట్టుముట్టి అవసరమైతే 2-3 కొట్టి కూడా పంపిస్తారు. ఇక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు బిల్లు కట్టమని అడిగితేనే పాత బస్తీలో కొట్టి పంపించిన ఇన్సిడెంట్లు మనం ఇంతకుముందు కూడా చూసాం. అలాంటి ఏరియాలో వైర్లకి దగ్గరగా ఉన్నారు, అడ్డంగా ఏమైనా మెష్ పెట్టుకోండి అని చెబితే కాళ్ళు చేతులతో వెనక్కి పంపిస్తారా అనే భయంతో అధికారులు కూడా నోరు మూసుకొని ఉండిపోతున్నారు. ఒక్క గుల్జర్ హౌస్ మాత్రమే కాదు, పాత బస్తీ, మాసబ్ ట్యాంక్, టోలీ చౌకీ, యూసఫ్గూడ ఇలా మన గ్రేటర్ హైదరాబాద్లోనే ఎన్నో ఏరియాలో ఇలాంటి ఇరుకు గల్లీలు, రూల్స్ని పట్టించుకోకుండా కట్టిన బిల్డింగ్లు ఎన్నో ఉన్నాయి. అలాంటి బిల్డింగ్లన్నీ డేంజర్లో ఉన్నట్లే. ఈరోజు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఇంకెప్పుడైనా ఖచ్చితంగా ఆ ఏరియాలో కూడా ప్రమాదాలు జరగవచ్చు. అండ్ దాని రిజల్ట్ ఇంతకంటే దారుణంగా కూడా ఉండొచ్చు. గ్రేటర్లో 23 మార్చి 2022న బోయిగూడలోని స్క్రాప్ దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది చనిపోయారు. 2023 సెప్టెంబర్ 12న సికింద్రాబాద్ రూబీ లాడ్జ్లో మంటలు చెలరేగి 8 మంది చనిపోయారు. 19 జనవరి 2023న సికింద్రాబాద్ డెక్కన్ మాల్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో 3 మరణించారు. ఇక ఈ సంవత్సరం మార్చి 16న సికింద్రాబాద్లోని స్వప్నలోక్ కాంప్లెక్స్లో జరిగిన ప్రమాదంలో 6 చనిపోయారు. ఏప్రిల్ 16న కుషాయిగూడలోని టింబర్ డిపోలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో 3 సజీవ దహనమయ్యారు. నవంబర్ 14న బజార్ ఘాట్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో 9 మంది మరణించారు. 2023లో కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియాలోని పహల్ ఫుడ్స్ బిస్కెట్స్ కంపెనీలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం వల్ల కోట్ల ఆస్తి నష్టం జరిగింది. అదే ఏడాది టోలీ చౌకీలోని ఓ గోదాంలో కాలిపోవడంతో చాలా మంది గాయాల పాలయ్యారు. పార్క్ హయాత్లోనూ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇక ఇప్పుడు లేటెస్ట్గా గుల్జర్ హౌస్ ప్రమాదంలో 17 మంది మరణించారు. ఇలా ప్రమాదాలు పెరుగుతున్నా అధికారులు ఎందుకు సరైన చర్యలు తీసుకోవడం లేదనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. బిల్డింగ్ రూల్స్, ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ పక్కన పెడితే ఇంకో పెద్ద ప్రాబ్లం ఓల్డ్ బిల్డింగ్స్. పాత బిల్డింగ్లు ఉన్న చోటే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. బిల్డింగ్లకి ఫైర్ NSC లేకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదు. గతంలో GHMC నుంచి ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే EVDM డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నోటీసులు జారీ చేశారు తప్ప ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని నిలదీస్తే చర్యలు తీసుకోవాలని చట్టంలోనే లేదని అధికారులు చెప్పడం షాక్ ఇచ్చే విషయం. పాత భవనాలు, భారీ అంతస్తుల భవనాలు, హాస్పిటల్స్, స్కూల్స్, కమర్షియల్ కాంప్లెక్స్ అన్నింటిలో ఈ సమస్య ఉంది. ప్రమాదాలు జరిగినప్పుడే హడావుడి చేస్తున్నారు తప్ప ఫైర్ సేఫ్టీ లేని బిల్డింగ్లు, గోడౌన్లపై ఎలాంటి యాక్షన్ లేకుండా పోయింది. ముఖ్యంగా జనసావాల మధ్య ఉన్న గోడౌన్లు ఉండడం కూడా ప్రమాదాలకు కారణమవుతుంది. ఈ గోడౌన్లని శివారు ప్రాంతాల్లోకి తరలించాలని లోకల్ జనాలు కోరుతున్నా ఎవరూ పట్టించుకోవట్లేదు. కోటిన్నర జనాభా ఉన్న హైదరాబాద్ మహానగరంలో సుమారు 10 లక్షల మంది కమర్షియల్ వ్యాపారాలు చేస్తున్నారు. బిల్డింగ్లు, కమర్షియల్ కాంప్లెక్స్లో తప్పనిసరిగా ఫైర్ సేఫ్టీని ఏర్పాటు చేసుకోవాలని GHMC, హైడ్రా, అగ్నిమాపక శాఖ ఆదేశాలు జారీ చేసినా ఈ కాంప్లెక్స్లో చాలా వరకు ఫైర్ సేఫ్టీ లేదు.
2 ఏళ్ల క్రితం వ్యాపారస్తులను అధికారులు 4 విభాగాలుగా డివైడ్ చేశారు. వ్యక్తిగతంగా వ్యాపారం చేస్తున్న వాళ్ళు, గ్రూప్ ఆఫ్ బిజినెస్లు, కాంప్లెక్స్ ఓనర్లు, గోడౌన్స్గా డివైడ్ చేశారు. ఇందులో ఓన్ బిజినెస్ చేసేవాళ్ళు స్మోక్ డిటెక్టర్లతో పాటు 2 అగ్నిమాపక సిలిండర్లు అందుబాటులో ఉంచుకోవాలి. ఒకే బిల్డింగ్లో గ్రూప్ బిజినెస్లు చేస్తుంటే అందరూ కలిసి ఫైర్ సేఫ్టీ సిస్టమ్ అమర్చుకోవాలి. బిల్డింగ్లోని సెల్లార్లు క్లీన్ చేయించడం, పక్కా ఫైర్ ఎగ్జిట్ ఉండేలా చూసుకోవడం బిల్డింగ్ ఓనర్ల బాధ్యత. 4వది గోడౌన్లు. అవి ఎలాంటి గోడౌన్లు అయినా, ఫర్ ఎగ్జాంపుల్ టింబర్ డిపోలు, వేస్ట్ పేపర్ గోడౌన్ లాంటి వాటన్నింటిలో కూడా ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ అందుబాటులో ఉంచుకోవడంతో పాటు ఎలాంటి షార్ట్ సర్క్యూట్కి ఛాన్స్ లేకుండా జాగ్రత్త పడాలి. అలాగే ఫ్లేమబుల్ మెటీరియల్ ఉండడం వల్ల ఏ మాత్రం నిప్పు గోడౌన్లోకి ఎంటర్ కాకుండా చూసుకోవాలి. ఈ రకంగా అధికారులు రూల్స్ పెట్టారు. ఈ 4 డివిజన్లను పక్కన పెడితే ఇక్కడ 5వ డివిజన్ కూడా ఉంది. అందులో పాత బస్తీ, బేగం బజార్, సికింద్రాబాద్లోని ఆర్పీ రోడ్, ఎంజీ రోడ్, కోటి మార్కెట్ సెంటర్ లాంటి ఏరియాలన్నీ వస్తాయి. ఈ ఏరియాలన్నీ ఓల్డ్ బిల్డింగ్తో ఏమాత్రం సేఫ్టీ లేకుండా దారుణమైన స్థితిలో ఉన్నాయి. ఇలాంటి ఏరియాల్లో ఫైర్ యాక్సిడెంట్లు జరిగితే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్కి కూడా జనాలని కాపాడడం, నష్టాన్ని తగ్గించడం చాలా కష్టం. ఇరుకు ప్రాంతాల్లో మనిషి పోవడానికి కూడా అవకాశం లేని ఏరియాలు మన హైదరాబాద్లో చాలా ఉన్నాయి. ఇవన్నీ డేంజర్ జోన్లో ఉన్నట్లే. ఇలాంటి ఏరియాలో ప్రమాదాలు జరగకుండా ముందే ఆపాలని, ఒకవేళ అధికారులు ఏవైనా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడానికి ట్రై చేస్తే చాలా చోట్ల జనాలే ఎదురు తిరుగుతున్నారు. పాత బిల్డింగ్లు కూల్చేయాలని నోటీసులు ఇచ్చినా ఓనర్లు పట్టించుకోవట్లేదు. రోడ్లు ఆక్రమించి ఎలక్ట్రికల్ పోల్స్కి దగ్గరగా బిల్డింగ్లు కట్టడంతో ప్రమాదాలు ఇంకా పెరుగుతున్నాయి. ఒక్క హైదరాబాద్లోనే కాదు, ఢిల్లీలో ఉన్న మహీన్బాగ్, చాందనీ చౌక్, ఆనంద విహార్ ఫైర్ యాక్సిడెంట్లు, బెంగళూరులో బొమ్మ సాంద్రత, మహదేవ్పుర ఫైర్ యాక్సిడెంట్లు, యూపీలోని నోయిడాలో జరిగిన యాక్సిడెంట్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో. ఈ ప్రమాదాలన్నింటికీ కారణం ఒక్కటే, అధికారులు, జనాల నిర్లక్ష్యం. ఫైర్ యాక్సిడెంట్ మీద హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే, గ్రేటర్ హైదరాబాద్లో ఫైర్ ఎన్ఏసీ లేని పాఠశాలలు, హాస్పిటల్స్, కమర్షియల్ కాంప్లెక్స్, డిపోలు, బట్టల దుకాణాలు, గోడౌన్లు, టింబర్ గోడౌన్ లాంటి కాంప్లెక్స్లో చాలా వరకు ఉన్నాయి. కొత్తగా నిర్మిస్తున్న రెసిడెన్షియల్ కమర్షియల్ బిల్డింగ్లతో చాలా వరకు ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకుంటున్నారు. కానీ పాత బిల్డింగ్లో ఇలాంటి వ్యవస్థలు ఏవీ లేవు. అధికారులకు నోటీసులు ఇవ్వగలుగుతున్నారు, కానీ చర్యలు తీసుకునే అధికారాలు లేకుండా చేశారు. ఇదే అదునుగా ఓనర్లు కూడా నోటీసులు తీసుకున్నా ఆ తర్వాత పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితి మారాలంటే ఫైర్ సేఫ్టీ చట్టంలో మార్పులు చేయాలి. గుల్జార్ హౌస్ ఇన్సిడెంట్ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్లీ జరగకుండా చర్యలు అవసరమని హైడ్రా గుర్తించింది. దీనికి ఫైర్ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, టౌన్ ప్లానింగ్, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సహకరించాలి. అప్పుడే ఈ ప్రమాదాలన్నీ ముందే అరికట్టగలుగుతాం అన్నారాయన. ఆయన అన్న మాటలు అండ్ ప్రస్తుతం సిచ్యువేషన్స్ చూస్తుంటే ఖచ్చితంగా చట్టంలో మార్పు రావాలని క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఫైనల్గా ఈ ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఎలాంటి రూల్స్ పాటించాలంటే, జిహెచ్ఎంసీ పరిధిలోని కొత్త భవనాలకు ఫైర్ ఎన్ఏసీ తప్పనిసరిగా తీసుకోవాలి. పాత భవనాల్లో ఎలక్ట్రిసిటీ ఆడిట్ తప్పనిసరిగా చేయించుకోవాలి. ముఖ్యంగా ఎండాకాలంలో ఫైర్ యాక్సిడెంట్లు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఏసీ పేలడం, షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదాలు జరుగుతాయి. ఆ బిల్డింగ్ లేదా షాపు అదీ కాదంటే ఆ కాంప్లెక్స్లో కేబులింగ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు జరిగిన గుల్జార్ హౌస్ ఫైర్ యాక్సిడెంట్కి కూడా ఎలక్ట్రికల్ కేబుల్సే కారణం. అందుకే ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీ ఇంటి చుట్టుపక్కల, మీ షాప్ చుట్టుపక్కల లేదా మీ కాంప్లెక్స్లో ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకపోయినా, ఎలక్ట్రిక్ కేబుల్ సరిగ్గా లేకపోయినా వెంటనే బిల్డింగ్ ఓనర్లకి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేయండి. ఇది మీ ఒక్కరి ప్రాణమే కాదు, మీ చుట్టుపక్కల ఉండే జనాల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడకుండా ఆపుతుంది. సో ఇక ఫ్యూచర్ మీ చేతుల్లోనే ఉంది.